హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. నా డే వచ్చేసి ఒక మంచి హాట్ వాటర్తో లేకపోతే టీ ఆర్ కాఫీతో స్టార్ట్ అవుతుంది. ఈరోజు అయితే హాట్ వాటర్తో. మార్నింగే మా మెయిడ్ వచ్చేసి అన్నీ క్లీన్ చేసి అయితే వెళ్ళిపోతారు. నేను ఎవ్రీ వీకెండ్ ఈ ఫ్లవర్స్ అయితే రీఫిల్ చేసుకుంటాను అనమాట. ఆల్రెడీ మీరందరూ నా వీకెండ్ రీసెట్ చూశారు కదా. ఈ ఫ్లవర్స్ని 2 డేస్కి ఒకసారి ఆర్ డే బై డే వాటర్ చేంజ్ చేయాలి అండ్ కొంచెం ఇట్లా వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. ఇవి దాదాపు 10 డేస్ వరకు వస్తాయన్నమాట. మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా ఉంటుంది. నేను బెడ్రూమ్లో, కిచెన్లో అండ్ హాల్లో అయితే పెట్టుకుంటాను. ఇవాళ సన్నీ డే అనమాట. చలి కూడా కొంచెం తక్కువనే ఉన్నింది, మంచిగా సన్ వస్తూ ఉన్నింది. ఇలాంటప్పుడు బయట కూర్చుంటాను నేను చాలా వరకు బాల్కనీలో. అండ్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఐ వాజ్ ఎంజాయింగ్ మై సన్నీ డే. అండ్ మార్నింగే లేవగానే నేను నా డేని ప్లాన్ చేసుకుంటాను. లైక్ ఇవాళ ఏం చేయాలి, ఇవాళ రిమైండర్స్ ఏంటి, అండ్ ఏదైనా యూట్యూబ్ ఎడిటింగ్, థంబ్నెయిల్స్, టైటిల్స్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఇవాళ మొత్తం ఐటనరీ అంతా రాసుకుంటాను అనమాట. అండ్ దెన్ ఐ విల్ డూ సమ్ ఎడిటింగ్ ఆర్ చెక్ సమ్ మెయిల్స్, కొంచెం ప్రొఫెషనల్ వర్క్ చేసేసి ఈరోజు అయితే లాండ్రీ చేస్తున్నాను. వీక్లీ ట్వైస్ చేస్తానన్నమాట లాండ్రీ. ఒక రోజంతా బట్టలు అండ్ ఇంకొక రోజు బెడ్షీట్స్ అవంతా. సో ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంట్లో ఉన్నా కూడా స్కిన్ కేర్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ గుడ్ లుకింగ్ అండ్ హెల్తీ గ్లోయింగ్ స్కిన్ అనమాట. నేను ఇక్కడ జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్, కాజల్ వేసుకున్నాను అంతే. సో డ్రెస్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఇది ఒక మంచి ప్యూర్ ఇక్కత్ కాటన్ మెటీరియల్ అనమాట. మెటీరియల్ తీసి కుట్టించుకున్నాను. నెక్ డిజైన్ అండ్ హ్యాండ్ డిజైన్స్ ఇలా పెట్టించుకున్నాను. ఇది మంచి ఆఫీస్ వేర్ అండ్ డైలీ వేర్స్కి ఎప్పుడైనా వేసుకోవచ్చు. దీన్ని వైట్ ఆర్ బ్లాక్ ప్యాంట్తో పేరప్ చేసుకోవచ్చు. నేనైతే బ్లాక్ లెగ్గింగ్తో పేరప్ చేశాను. దీనికి కాంట్రాస్ట్గా ప్రింటెడ్ దుపటాస్ వేసుకున్నట్లయితే చాలా మంచి ఎలిగెంట్ లుక్ వస్తుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి దుపటాస్ ట్రై చేశారా? నాకు ప్లెయిన్ దుపటాస్ కంటే ఇలా ప్రింటెడ్ ఉన్న దుపటాస్ అంటే చాలా చాలా ఇష్టం. బ్రౌన్ ఉంది కాబట్టి నేనైతే దీంతో మ్యాచప్ చేశాను. ఈ లుక్ చాలా సింపుల్గా అండ్ ఎలిగెంట్గా అండ్ చాలా క్లాసీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి కాంబినేషన్స్ వేసుకొని ట్రై చేయండి. స్ట్రైట్ టు ద కిచెన్ ఫర్ లంచ్ ప్రిపరేషన్స్. ఇవాళ లంచ్కి అయితే నేను చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఆంబూర్ చికెన్ బిర్యానీ. దానికోసం అన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మీన్వెల్ కొన్ని కావాల్సిన థింగ్స్ ఉన్నాయి. అవి కిందకి వెళ్ళి చూశాను. అంటే మార్కెట్లో కొంచెం లేట్ అయింది ఇవాళ. అన్నీ అయితే అయిపోయి ఉన్నాయి, ఫ్రెష్గా కనిపించలేదు. అందుకని కొత్తిమీర ఇవన్నీ కూడా కొంచెం జెప్టోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. అవి ఇక్కడ అన్నీ తీసి పెడుతున్నాను అనమాట. మీరు ఏదైనా ప్యాకెట్స్, డిప్స్ లేకపోతే సాస్లు ఆరెల్స్ ఏం ప్యాకెట్ తీసుకున్నా కూడా ఒక్కసారి ఎక్స్పైరీ డేట్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నియర్ టు ఎక్స్పైరీ డేట్స్ పెట్టుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వేస్ట్ కదా, అసలు అలా యూజ్ చేయకూడదు. అందుకని అనమాట అన్నీ చెక్ చేసుకుంటున్నాను. మాది ఓపెన్ కిచెన్ అనమాట. అంటే హాల్, కిచెన్ అన్నీ కలిసే ఉంటుంది. సో నేను ఏదైనా సాంగ్స్ వింటూ ఆరెల్స్ టీవీ చూస్తూ అయితే నేను కట్ చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇక్కడ. సో నేను ఇది సరోజినీలో కొనుక్కున్నాను. ఎంత పడిందో నాకు గుర్తులేదు, బట్ వెరీ వెరీ చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందనమాట. ఏదైనా ఇలా మంచి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అయితే వేసుకుంటాను. ఇఫ్ ఎట్ ఆల్ నైట్ వేర్స్ అయితే నేను వేసుకోను. ఇలాంటి మంచి డ్రెస్సెస్ అయితే ఎగిరి పడుతుంది కదా, అందుకనైతే నేను ఇట్లా యాప్రాన్ అయితే వేసేసుకుంటాను. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేసినాను కుకింగ్. ఇంకా
యాక్చువల్లీ ఇవాళ ఒక ఫెయిల్యూర్ అయిందండి. సో, దాని గురించి మీకు అప్‌కమింగ్ అంటే కొద్దిసేపట్లో చెప్తాననమాట. మంచిగానే స్టార్ట్ చేసినాను. అన్నీ మంచిగానే అయింది ప్రాసెస్ అంతా. అంటే ఎప్పుడూ చేసేదే అనమాట బిర్యానీ. ఇది దమ్ బిర్యానీ కంటే నాకిది పర్సనలీ చాలా అంటే ఈజీ అనమాట నాకు. సో, ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సేమ్ చేశానండి. మరి ఏమైందో తెలవదు. సో, ఇంకా కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా ఇట్లా సన్నగా తరుక్కొనైతే వేసేసినాను. ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మేబీ నేను పెట్టిన బాండిల్ అంటే స్టీల్‌ది అంటే అన్నీ స్టీల్‌వి యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమమ్. స్టీల్ దాంట్లో చేద్దాము కుక్కర్‌లో కాకుండా అని చెప్పి ట్రై చేసినాను. ఇంకా చికెన్ అంతా వేసేసినాక ఇంకా సాల్ట్, కారము అన్నీ ఇట్లయితే చెక్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసి కొద్దిసేపు అయితే పెట్టేసినాను. మీన్‌వైల్ నేను నైకాలో ఆర్డర్ చేసుకున్నవైతే వచ్చేసినాయనమాట. అవి ఏంటంటే ఏదైనా డిఫరెంట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాము అని చెప్పి అస్సలు మాయిశ్చరైజర్ సెట్ అవ్వట్లేదండి. ఇక్కడున్న వింటర్‌కి ఎక్కువ అంటే హై కంటెంట్ ఆఫ్ హైయాలూరోనిక్ యాసిడ్ యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకనైతే నేను సెరావి వాళ్ళది మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే ట్రై చేస్తామని చాలా చిన్ని ప్యాక్ పెట్టుకున్నాను. వాడి చూసి తర్వాత బాగుంటే తెప్పించుకుందామని. ఇది వచ్చేసి కన్సీలర్ లారియల్ వాళ్ళది. ఆల్రెడీ నా దగ్గర 2 అయితే అయిపోయిందండి. ఇది నాకు కావాల్సినది అయిపోయాక అంటే రీఫిల్ చేసుకోవాలి కదా. సో, మంచి డీల్‌లో అయితే బ్లాక్ ఫ్రైడే సేల్స్ జరుగుతూ ఉన్నాయండి నైకాలో కూడా. అప్పుడైతే నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఇవాళ హల్వా అయిపోయిందండి. లిటరల్లీ చికెన్ బిర్యానీ కాస్త చికెన్ హల్వా అయ్యింది. ఎందుకో నాకు తెలవదు అసలు వాటర్ ఎక్కువ అయిపోయింది అండ్ బాండిల్లో కూడా కొంచెం కిందంతా కొంచెం మాడిందనమాట బాగా. ఐ డోంట్ నో వై నేను చాలాసార్లు చాలా వంటలు దీంట్లో చేశాను కానీ ఇది మాత్రం ఎందుకో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. కొన్ని కొన్ని వంటలు ఇలా అవుతుంటాయి. అన్నీ సక్సెసే అవ్వవు కదా. బాగానే ఉండింది టేస్ట్ అయితే అన్నీ ఓకే కానీ ఎసురు మరీ ఎక్కువ పెట్టేసానేమో అందువల్ల ఇలా అయిపోయిందేమో. బట్ ఈ చల్లని క్లైమేట్‌కి వేడి వేడి బిర్యానీ అయితే బాగుండింది. చికెన్ బిర్యానీ అండి. కొంచెం ఆనియన్స్ అయితే వేసుకొని ఎలాగో కష్టపడి కొంచెం తినేసామన్నమాట. అండ్ నేను జెరాకీ నుంచి మంగళసూత్రాస్ అయితే ఆర్డర్ చేసుకొని ఉన్నాను. నాకు తెలిసి చాలామంది అమ్మాయిలు రిలేట్ అవుతారేమో. గోల్డ్ ఎన్నున్నా కూడా ఇలాంటివి చూసి టెంప్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అందులో నేను కూడా ఒకటి. నాకు చాలా చాలా డిఫరెంట్గా మంగళసూత్రాస్ వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే జ్యువెలరీ యాక్సెసరీస్ అంటేనే నాకు పర్సనల్గా చాలా ఇష్టము. అందులో పెళ్ళయ్యాక మంగళసూత్రాస్ ఎక్కువ ఫేవరెట్ అయిపోయినాయి. నేను ఎక్కువ వెస్ట్రన్ వేర్స్ వాడుతుంటా కాబట్టి నాకు ఇట్లా వెస్ట్రన్ వేర్ మంగళసూత్రాస్ కావాలని నేను జెరాకీ అనే ఒక పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుండింది జ్యువెలరీ అయితే. చూడండి మీరే ఎంత ఎలిగెంట్గా ఉంది కదా. సింపుల్గా మోర్ దెన్ ఇండియన్ వేర్ అంటే ఎథ్నిక్ వేర్ కంటే వెస్ట్రన్ వేర్కి మంచి లుక్ ఇస్తుంది అనమాట. చాలా చాలా ఎలిగెంట్గా ఉండింది. నాకైతే పర్సనలీ చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి ఇంకొకటి నేను 2 తీసుకున్నాను. దీని మీద కొంచెం బ్లాక్ బిట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. దాంట్లో అయితే చాలా తక్కువ ఉన్నాయి. దీంట్లో కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది బోత్ ఎథ్నిక్ అండ్ వెస్ట్రన్ వేర్కి రెండిటికి చాలా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ ప్రైజే పడింది. నేను మీకు కావాలంటే కింద మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను వీటి లింక్స్. ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. ఇది చూసారా, ఇప్పుడు నేను ఎథ్నిక్ వేసుకున్నా కదా, దీనికైతే చాలా బాగా సూట్ అయింది అనిపిస్తుంది కదా. అయితే యాంటీ టార్నిష్ కాదండి. ఏదైనా హాట్ వాటర్ ఆర్ ఎనీ కెమికల్స్ పడితే అయితే కలర్ అయితే వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా అయితే యూస్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేసినాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. మా లిల్లీస్ ఎంత బాగా విరిచినాయో చూడండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. రూమ్ అంతా స్మెల్ వస్తుంది. నా బిర్యానీ హల్వా స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ ఇంకొక వ్లాగ్లో కలుద్దాము. వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.